ఆపరేషన్ సింధు రివెంజ్ చూసుకోవచ్చా? రివెంజ్ అనుకుంటా తప్పకుండా అండి. ముందుగా మొన్న పహల్గాం ఉగ్ర దాడిలో ఎవరైతే పాకిస్తాన్ కుక్కల చేత మరణించారో వారికి నివాళులర్పిస్తూ నరేంద్ర మోదీ గారు అప్పుడే చెప్పారు, భారతదేశం ఎవరిని ఏ దేశం పైన దాడి చేయరు, కానీ మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని ఆయన ముందే చెప్పిండు. ఇలా చేసి చూపించినాం. ముందుగా ఇండియన్ ఆర్మీకి మొత్తం 140 కోట్ల ప్రజానికం చేతులు జోడించి వాళ్ళకి నమస్కరిస్తుంది. ఎందుకంటే వారు ఏ విధంగా అయితే పాకిస్తాన్కి వాళ్ళకి సమాజయ భాషలో దాడి చేసిరో దానికి మనస్ఫూర్తిగా ఒక భారతీయుడిగా స్వాగతిస్తూ ఇంకా మరిన్ని దాడులు చేసి పాకిస్తాన్ని నామరూపాలు చేయాల్సిందిగా ఒక భారతీయుడిగా నా కోరిక. వీళ్ళు పిఓ లైన్ నెంబర్ ఉన్నటువంటి స్థానికుల మీద వాళ్ళ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుంది. దీన్ని ఎలా? ఇది వాళ్ళు పిరికిపంద చర్య. వాళ్ళు రండగాళ్ళు, మొగోళ్ళు గారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళకి నిజంగానే మొగతనం ధైర్యం ఉంటే మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడాలి, కానీ అమాయకమైన ప్రజల మీద దాడి చేయొద్దు. అగర్ వాళ్ళకి నిజంగానే వాళ్ళకి అంతగానం షోక్ ఉందంటే మాత్రం కొట్లాడాలనుకుంటే బార్డర్ కాడ ఉన్న మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడుతుంది. వాళ్ళకి తెలుసు ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో, ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే ఖతమైపోతారని తెలుసు. అందుకే పిరికి పందలాగా ఓవర్ లేని సమయంలో అమాయకమైన ప్రజలపైన దాడులు చేస్తున్నారు. ఇంకొకటి పిఓకే మీద అది మొత్తం స్వాధీనం చేసుకోవాలి, ఎందుకంటే అక్కడే టెర్రరిస్టుకు సంబంధించిన క్యాంపులు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నిసార్లు వీళ్ళ మీద దాడులు చేసినా వాళ్ళు అర్థమించినా మళ్ళీ క్యాంపులు పెట్టుకుంటారు, మళ్ళీ ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని మొత్తం స్వాధీనం చేసుకుంటే ఇండియా సేఫ్గా ఉంటుంది అంటారు. ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడున్నది మోదీ సర్కార్. ఇప్పుడే మీరు ఇండియన్ ఆర్మీ చీఫ్ది ఒక ట్వీట్ చూసారు, పిక్చర్ అభి బాకీయే అంటే సినిమా ఇంకా ఉంది, జస్ట్ ఇది ట్రైలర్. పాకిస్తాన్ పిఓకేని మనదే, అది దాన్ని మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇండియన్ ఆర్మీ బలంతో దాన్ని పక్కా తీసుకుంటాం, పాకిస్తాన్ని ఖతం పట్టించేస్తాం. ఇప్పుడు ఒకవేళ మన మీద కూడా రిటర్న్ దాడి చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఉందా అన్న? వాళ్ళకి రోటల్ తినడానికి పైసలు, నీళ్ళు తాగడానికి సగం నీళ్ళు ఏడున్నాయి. వాళ్ళకి దాన్ని టెస్ట్ చేయడానికి పైసలు లేవంట. అంత పకడగాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొద్దులు లేస్తే కటోరి పట్టుకొని పక్క దేశాలలో పోయి బిచ్చం అడుక్కునే బిచ్చం నా కొడుకులాలు. వాళ్ళు మన మీద దాడి చేస్తారా? మన మీద దాడి చేసేంత సీన్ ఉందా వాళ్ళకి? పాకిస్తాన్ వాళ్ళకి పెద్ద ఫకడగాళ్ళు, దునియాలో ఏదైనా ఫకడగాళ్ళు ఉందంటే పాకిస్తాన్. బయట దేశాలలో బిచ్చప్పులను ఎక్స్పెక్ట్ చేసే దేశం అది మనతో నా కంపారిజన్. ఇదంతా వేస్ట్ మాటలు. ఏదో వాళ్ళ పబ్లిక్కి చుదేవరాంచనికి ఆ మాటలు చెప్తారు. ఇండియన్ ఆర్మీ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. ఇండియన్ ఆర్మీని ఎవరు తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. పైగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశం గట్టిగా ఉంది. అంటే ఒకవేళ ఉద్యమం వస్తే గిట్లా మనం ఎలా సన్నిహితమై ఉండాలి? భారత ప్రజలు ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు ఇవాళ మాక్ డ్రిల్ ఏదో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సూచనలు ఇచ్చారో ప్రజలు కూడా తప్పకుండా దాన్ని పాటించాలా. మనం దేశం అంటే మనం ఐక్యంగా ఉండి మన దేశ భద్రతను కాపాడుకోవాలా. దేశం భద్రతగా ఉండి కూడా పక్క శత్రు దేశాలని వాళ్ళకి సమజయ భాషలో చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ప్రికాషన్స్ ఇస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించవలసిందే ప్రజలను కోరుతుంది. సరిపోతుంది, రివెంజ్ ఇంకా తీసుకోవాలి అవుతారు, ఇంకా మస్తు ఉంది. అందుకే చెప్తున్నారు అన్న, ఇండియన్ పిక్చర్ అభి బాకీ అని. పక్క పిక్చర్ అభి బాకీయే, పాకిస్తాన్ని కథం పట్టించేస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్